ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈ వీడియో గోల్డ్ గురించి. గోల్డ్ కూడా ₹1,00,000 దాటిపోయింది. అది ఏంటిదనే చూద్దాం. మీరేం చేయాలి? ఎవరైతే వీడియో చూస్తున్నారో investing.com ఒక వెబ్సైట్ ఉంటుంది. investing.com వెబ్సైట్లోకి వెళ్తే వరల్డ్ మార్కెట్లో లైవ్లో గోల్డ్ ట్రేడింగ్ ఏదైతే జరుగుతుందో అది మనం చూడొచ్చు. ఇప్పుడు మార్కెట్స్, కమోడిటీస్, రియల్ టైమ్ కమోడిటీస్, గోల్డ్. ఈ గోల్డ్ క్లిక్ చేస్తే ఇప్పుడు మనం వీడియో చేసే టైంకి $3,379.92 యుఎస్ డాలర్లు. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ 3389.20, 3368.50 ఏది ఈ రోజు లో హై. ఓవరాల్గా ఆల్ టైమ్ హై వచ్చి $3,509.90 ఇప్పుడు కాదు, అంతకుముందు వచ్చింది. కానీ గోల్డ్ మాత్రం ఇప్పుడు ₹1,00,000 దాటిపోయింది. అక్కడ ఎక్కడ వస్తుంది డాలర్లో కన్వర్షన్? కానీ 3,509 నుంచి 3,389 అంటే సుమారు ఎంత? ఒక $120 వరకు పైనుంచి కిందనే ఉంది ఇప్పుడు. అంటే హై నుంచి ఉంది, కానీ 1 lakh దాటిపోయింది. అంటే ఈ డాలర్ కన్వర్షన్ తోటి ఇప్పుడు గోల్డ్, సిల్వర్ ఎప్పుడైతే ఆల్ టైమ్ హైక్ పోయిందో 13 సంవత్సరాల హైక్ పోయింది, గోల్డ్ వచ్చి ఇప్పుడు ఇది కూడా 1 lakh దాటిపోయింది. ఇక మనం ఏం చూడాలి, ఇది ఎందుకు వస్తున్నాయి? ఈ మధ్య కాలంలో గోల్డ్, సిల్వర్ బాగా తగ్గినాయి. మళ్ళీ ఇప్పుడు 2-3 రోజుల నుంచి పెరుగుతుంది. ఈ సుంకాలు, టారిఫ్లు ఏదైతే అనిశ్చిత పరిస్థితులు ఏర్పడ్డాయో, సుంకాలు, టారిఫ్లు ఫిక్స్ చేయడం అయింది ట్రంప్, దేశాలన్నిటికీ అనౌన్స్ చేయడం జరిగింది. దాంతో మన మార్కెట్లు పడటం జరిగింది. అందుకని గోల్డ్, సిల్వర్ పెరగటం జరిగింది. ఈ గోల్డ్, సిల్వర్ తగ్గినప్పుడు మనం కనుక కొన్నట్లయితే ఇప్పుడు మనం ఎగ్జిట్ అవ్వాలి. ఇప్పుడు కొనాలన్నా అమ్మాలా అనే దానికి గ్రాఫ్ ఈ వెబ్సైట్ అబ్జర్వ్ చేయటం. ఇక నెక్స్ట్ ఈ క్రిప్టో కరెన్సీ కూడా ఆల్రెడీ ఆల్ టైమ్ హైలోకి పోవడం జరిగింది. $120,000 రావడం జరిగింది. మనం ఇక్కడ కనుక చూసినట్టయితే ఇక్కడ మనకి ఇక్కడ కూడా ఉంటుంది, ఇందులోనే ఉంటుంది. investing.comలోకి వెళ్తే ఇక్కడ మనకి కరెన్సీ కూడా ఉంటుంది. రియల్ టైమ్ కమోడిటీస్, కమోడిటీ ఇండెక్సెస్, ఫ్యూచర్ ఎక్స్పైరీ, ఇవన్నీ కూడా మనం ఇక్కడ చెక్ చేస్తూ ఉంటే మీకు ఒక ఐడియా వస్తుంది. ఇప్పుడు $3,382 మనం ఏం చేయాలిగా, లండన్ బులియన్ మార్కెట్స్ అసోసియేషన్ కనుక క్లిక్ చేస్తే గోల్డ్ ప్రైస్ వచ్చి ఇది శుక్రవారాందే ఉంది, ఇంకా ఈరోజు అప్డేట్ కాలేదు. లండన్ బులియన్ LBMA.org.uk ఇక్కడ 33,36,05 33,52.1 అంటే శుక్రవారం ఉదయానికి సాయంత్రానికి 33,52 అంటే $16 ఎక్కువతోటే ఫిక్స్ చేయడం జరిగింది లండన్ వాళ్ళు. మరి ఇప్పుడు ఎంత ఉంది? 33,52, 33,82 ఉంది ఇప్పుడు. అంటే శుక్రవారం సాయంత్రానికి 33,52 వాళ్ళు ఫిక్స్ చేస్తే ఇప్పుడు 33,82 ఉంది. అంటే లండన్ బులియన్ వాళ్ళు కూడా ఇప్పుడు మళ్ళీ పెంచే అవకాశాలు ఉంటాయి. సపోజ్ లండన్ బులియన్ కనుక తగ్గిస్తే ఇది కూడా తగ్గుద్ది అనమాట. మనం చూడాలిగా లండన్ బులియన్ మార్కెట్స్ అసోసియేషన్ వాళ్ళు మీరు చూసే టైం గనక LBMAలో కనుక ఇంతకంటే ఎక్కువ ఉందా, తక్కువ ఉందా? ఇంతకంటే తక్కువ ఉంది, ఇది తగ్గే అవకాశాలు ఉన్నాయి. సపోజ్ ఇంతే ఉంది 33,82 ఇప్పుడు ఉంది, మీరు చూసే టైంకి ఎంత ఉందో చూసుకొని అప్పుడు కూడా అంతే ఉందా, ఈక్వల్ ఉందా, తక్కువ ఉందా, ఎక్కువ ఉందా? వరల్డ్ మార్కెట్, లైవ్ మార్కెట్ ఎక్కువ ఉంది, అది తక్కువ ఉంది అనుకోండి, ఇది తగ్గే అవకాశాలు ఉంటాయి. సపోజ్ LBMA ఎక్కువ ఉండి ఇది తక్కువ ఉంది అనుకోండి, మళ్ళీ తగ్గుద్ది. సపోజ్ LBMA తక్కువ ఉండి ఇది ఎక్కువ ఉంది అంటే తర్వాత వాళ్ళు పెంచే అవకాశాలు ఉంటాయి. అందుకని మీరేం చూడాలిగా, ఈ రెండు అబ్జర్వ్ చేయాలి. కాకపోతే అది అప్డేట్ కాదు. ఎందుకోసం అంటే ఇప్పుడు మండే మధ్యాహ్నానికి వస్తే కూడా ఇంకా అది ఫ్రైడేది అప్డేట్ కాలే. అందుకని మనం ఏం చేయాలి, లండన్ బులియన్ కంటే దీన్నే ఫాలో అవ్వాలి. ఏది? ఈ వరల్డ్ మార్కెట్ investing.comలో గోల్డ్ ఫ్యూచర్స్ లైవ్లో డాలర్లో ఎంత ట్రేడ్ అవుతుంది అనేది దీన్ని అబ్జర్వ్ చేయాలి. ఇక నెక్స్ట్ గ్రాఫ్కి వెళ్ళాలిగా. ఈ గ్రాఫ్లోకి వెళ్తే ఇంట్రాడే చేస్తారా, ఇన్వెస్ట్మెంట్ చేస్తారా? ఇక్కడ గోల్డ్ ఏదైతే ఉందో ఇక్కడ గోల్డ్ మనకు చూపిస్తుంది ఈరోజు ఎంత పెరిగింది, ఇంకో బై వచ్చింది. ఎప్పుడైతే డైలీలో కనుక బై వచ్చింది అంటే చాలా రోజులు ఉంటుంది అన్నట్టు. అదే ఇంట్రాడేలో కనుక బై వస్తే మామూలుగా ఇంట్రాడేలోనే చేసుకోవచ్చు. 5 minutes, 10 minutes, 15 minutes కనుక మీరు బై సెల్ చూసుకొని చేస్తే ఇంట్రాడే వాళ్ళ వరకు అనమాట. సపోజ్ ఇప్పుడు ఈ గోల్డ్ ఏదైతే ఉందో గోల్డ్ ఇక్కడ మనము ఈ గోల్డ్ 3382.20
3382.20. గోల్డ్ ఇక్కడ మనకి గ్రాఫ్ ఉంటుంది. ఈ గ్రాఫ్లో మనము ఈ గోల్డ్ కూడా చూడొచ్చు. మనం వరల్డ్ మార్కెట్లో లైవ్లో ట్రేడ్ అయ్యే డాలర్ల గోల్డ్ చూడొచ్చు, మన గోల్డ్ ధర కూడా చూడొచ్చు. ఎప్పుడైతే ఈ డాలర్లలో ట్రేడ్ అవుతుందో ఇంట్రాడే చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మన గ్రాఫ్ని పెట్టుకొని చూడొచ్చు, వరల్డ్ మార్కెట్లో డాలర్ల ధరను పెట్టుకొని 5 minutes 10 minutes 15 minutes పెట్టుకొని మనము ట్రేడింగ్ చేయొచ్చు. ఇంకా ఇది వెళ్తుందనే చూపిస్తుంది. అంటే ఇది డైలీ గ్రాఫ్, అంటే ఇంకా పెరుగుతుందనే అంటుంది గోల్డ్, అంటే తగ్గితే కొనుక్కోమనే చెప్తుంది. అయితే మనకి ఎప్పుడైతే బై వచ్చిందో 33.22లో వచ్చింది, $60 పెరిగింది బై వచ్చినాక. $60 అంటే $1 = 30 రూపాయలు అనమాట. అంటే $1800 పెరిగింది తులానికి. మన పని ఏంటిది, ఇక ఇక్కడ గ్రాఫ్లోకి వచ్చిన తర్వాత గ్రాఫ్ అయిపోయింది, ఫండమెంటల్గా investing.comలో చూడటం జరిగింది. మళ్ళీ ఇక్కడ ఏదైతే గోల్డ్ ఉందో ఇక్కడ చూడాలి. ఇక్కడ గోల్డ్ అంటే 1 గ్రామ్ ఉంటుంది, దాన్ని గోల్డ్ పెటల్ అంటాం. గోల్డ్ గునియా ఉంటుంది, 8 గ్రాములు ఉంటుంది. గోల్డ్ 10 ఉంటుంది, 10 గ్రాములు ఉంటుంది. గోల్డ్ మినీ ఉంటుంది, 100 గ్రాములు ఉంటుంది. గోల్డ్ ఉంటుంది, కిలో ఉంటుంది. అయితే ఒక్కొక్క ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. సపోజ్ ఇప్పుడు గోల్డ్ ఉంది, ఇది 5th ఆగస్టు. గోల్డ్ 10 ఉంది, 31st జూలై. ఇప్పుడు మనం జూలై 14వ తారీఖులో ఉన్నాం, 31 జూలై వరకు ఉంటుంది. తర్వాత గోల్డ్ ఇక్కడ ఎం ఉంది, ఎం అంటే మినీ 100 గ్రాములు. ఇది 5 ఆగస్టు వరకు ఉంది, ఇది $557 పెరిగింది ఇవాళ. అంటే ఇది తులం ధర అనమాట. తులానికి 10 గ్రాములకి 557. 10 గ్రాములకి మార్జిన్ ఎంతయ్యా? ఇక్కడ మనం గోల్డ్ 10 అని ఉంటుంది. ఈ గోల్డ్ 10ను క్లిక్ చేసి మార్కెట్ డెప్త్ కొట్టి మార్జిన్ కనుక చూసినట్లయితే మనకి 7000 అడుగుతుంది. 10 గ్రాముల ధరకి గోల్డ్ కొనాలి అంటే $7000 మార్జిన్ ఉంటే $7000కి ఈరోజు ఎంత ఇచ్చింది? $555 ఇచ్చింది ఉదయం నుంచి సాయంత్రం వరకు. మనం ఇక్కడ లో కనుక చూస్తే 98,057, 98,464. అంటే ఇది లోకి హైకి ఉంది. శుక్రవారానికి ఇప్పటికీ $555 ధర పెరగడం జరిగింది. సపోజ్ అదే గోల్డ్ పెటల్ ఉంది ఇక్కడ 31st జూలై, అంటే ఈ నెలాఖరుతోటి ఇవాళ 14వ తారీఖు 31 జూలై, అది $52 పెరిగింది. మార్జిన్ ఎంత కట్టాలి దానికి? గెట్ మార్జిన్ $714 కనుక మనము ఉన్నట్టయితే మన అకౌంట్లో $52 ఇచ్చింది ఇవాళ. అంటే 7,856, అంటే 7% రిటర్న్స్ ఇచ్చింది. అయితే ఉదయానికి ఇప్పటికే రాత్రి వరకు ఎన్నిసార్లు పెరగొచ్చో ఎన్నిసార్లు తగ్గొచ్చో వోల్టాలిటీ అంటాం, మనం చూసుకొని చేయొచ్చు. దీని మీద మీకు బాగా అవేర్నెస్ కావాలంటే, ప్రొఫెషనల్గా తయారు కావాలి అంటే ముందు గోల్డ్ పెటల్ మీట్ చేయాలి. అంటే $714, 700 మార్జిన్ తోటి ఒక్క గోల్డ్ పెటల్ని ఉదయం సాయంత్రం నుంచి ఎన్నిసార్లు పెరుగుతుంది, ఎన్నిసార్లు తగ్గుతుంది, మనం ఎలా అబ్జర్వ్ చేస్తున్నాం అదంతా ఒక నోట్స్ మాదిరి రాసుకొని ఒక 1 వీక్ కనుక అబ్జర్వ్ చేసిన తర్వాత మీరు ఎన్నిసార్లు ఎక్యురసీ, అది ఎన్నిసార్లు చూపిస్తుంది బై, మీరు ఎన్నిసార్లు కొన్నారు, ఎన్నిసార్లు అమ్మినరు, ఎంత మార్జిన్ తోటి ఎంత గెయిన్ చేశారు అనేది ఒక పేపర్ వర్క్ చేయాలి, పేపర్ ట్రేడింగ్ చేయాలి. పేపర్ ట్రేడింగ్ చేసినాక అప్పుడు 1 గ్రాము $700, 10 గ్రాములు 7,140, 100 గ్రాములు 71,000, అదే కిలో అనుకోండి 7 లక్షలు. కంపల్సరీగా ల్యాప్టాప్ ఉండాలి, హోంవర్క్ చేయాలి, అబ్జర్వ్ చేయాలి. ఏదైతే ఉందో గ్రాఫ్లు ఉంటాయి, ఈ గ్రాఫ్లన్నీ కూడా ఇలా సెట్ చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా ఆల్గో సాఫ్ట్వేర్, సెమీ ఆల్గో, ఏఐ టూల్ తోటి. కానీ ఇదంతా ఇప్పుడు మీకు చూపించేదంతా కూడా సెమీ ఆల్గో సాఫ్ట్వేర్, అది చూపిస్తూ ఉంటుంది. దాన్ని మనం అర్థం చేసుకొని ఆ ఫీచర్స్ని మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఇంకా మీకు ప్రొఫెషనల్ తయారు కావాలంటే తయారు చేయించడానికి అవకాశాలు ఉంటాయి. ఇంకా ప్రొఫెషనల్గా తయారు కావడం అంటే ఏంటిది, దీని మీదే సబ్జెక్టుగా, అంటే ఎడ్యుకేషన్ అయిపోయిన వాళ్ళు, బీకామ్ కానీ ఎంబీఏ కానీ బీటెక్ కానీ అయిపోయిన వాళ్ళు, ఫైనాన్షియల్గా అమౌంట్స్ లేకపోయినా మనము నేర్చుకొని ఉండి మనం వేరే వాళ్ళకి సర్వీస్ చేయటం, అప్పుడు మనకి ఇన్కమ్ ఉంటుంది అన్నట్టు. ఇది ఎడ్యుకేషన్ పర్పస్, నాలెడ్జ్ పర్పస్ ఉంటా. థ్యాంక్ యూ. సెలవు.